ఢిల్లీలో రాజన్న నాకు మంత్రి పదవి ఇవ్వరా అన్న? ఎన్నాళ్ళ నుంచో ఆశపడుతున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ అమాత్య యోగం మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పట్టలేదు, దక్కలేదు. ప్రయత్నిస్తే పోయేదేముందన్నట్లుగా మరోసారి అగ్రనేత దగ్గరకు వెళ్లారాయన. మరి ఈసారైనా పోస్టింగ్ పై గ్యారంటీ వచ్చిందా? రాహుల్ గాంధీతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. ఉన్నట్టుండి ఢిల్లీ వెళ్లి మరీ రాహుల్ ని కలవడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ మంత్రివర్గంలో స్థానం కల్పించాలంటూ రాహుల్ ని రాజగోపాల్ రెడ్డి కోరినట్టుగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర రాజకీయాలు, పార్టీ వ్యవహారాలపై రాహుల్ తో రాజగోపాల్ రెడ్డి చర్చించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రతి వేదికపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇటు రాష్ట్ర పార్టీ నాయకత్వం తీరుపైన, అటు ఢిల్లీ హైకమాండ్ పైన తనదైన స్టైల్లో కామెంట్ చేస్తున్నారు. హైకమాండ్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి పాలనా తీరుపైన పలుమార్లు విమర్శలు గుప్పించారు. అలాంటి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు సడన్ గా రాహుల్ ని కలవడం కాంగ్రెస్ లోనే కాదు, రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమవుతోంది. మరి ఆయనకు పదవి విషయంలో రాహుల్ నుంచి భరోసా వచ్చిందా లేదా అన్నదే ఇప్పుడు సస్పెన్స్. ఇటీవల మంత్రివర్గ విస్తరణ జరిగిన సమయంలో రాజగోపాల్ రెడ్డి పేరు ఖచ్చితంగా ఉంటుందని ఆయన అభిమానులు అనుకున్నారు. మంత్రి పదవి ఖాయమైందంటూ పోస్టర్లు కూడా వేశారు. కట్ చేస్తే ఆయనకు మంత్రి పదవి రాలేదు. దీంతో ఆయన అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు. అతి త్వరలోనే పదవి గ్యారంటీ అనే ధీమా కూడా ఉంది రాజగోపాల్ రెడ్డి అభిమానుల్లో. ప్రస్తుతం రేవంత్ క్యాబినెట్లు 2 ఖాళీలున్నాయి. ఆ 2 ఎప్పుడు భర్తీ చేస్తారు, ఎవరికి ఇస్తారు అనేది ఆసక్తిగా మారింది. రాజగోపాల్ రెడ్డికి ఈసారైనా మంత్రి పదవి వస్తుందా అనేది కూడా ఉత్కంఠగా మారింది.